పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో విజయ్ దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఘనత కేసీఆర్దే అన్నారు. తెలంగాణ కోసం 12,000 మంది బలిదానాలు చేశారన్నారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణ వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్, తెల్లాపూర్ టీఆర్ఎస్ నాయకులు సోమిరెడ్డి, చిట్టి ఉమేష్, ఎన్టీఆర్ ఫౌండేషన్ పృథ్వీరాజ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇవాళ విజయ్ దివస్ అంటే మీ అందరికీ తెలుసు, దీక్షా దివస్ అన్న పేరుతోటి మరి కేసీఆర్ గారు నేను సచ్చుడో లేకపోతే తెలంగాణ వచ్చుడో అన్న నినాదం ఒకటి తీసుకొని మరి 60 సంవత్సరాల కళ ఇప్పుడే మా కుమారన్న చెప్పినట్టు 1,200 మంది విద్యార్థులు మరి అమరులై తెలంగాణని చూడాలి అన్న కోరికతోటి తెలంగాణ పోరాటం గురించి తెలంగాణ గురించి పోరాడి అమరులైన విద్యార్థులకు జోహార్ పలుకుతూ వాళ్ళని ఒకసారి స్మరించుకుంటూ మరి ఇవాళ తెలంగాణ ఇస్తాము అని కేసీఆర్ గారి నిరాహార దీక్ష చేసినందుకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇస్తే కానీ నేను నిరాహార దీక్ష ఆపను అని చెప్పి మరి దీక్షా దివస్ అన్న ఒక పేరుతోటి తెలంగాణ మొత్తం కూడా అగ్నిగుండాన్ని చేసిన ఈ 11-12 రోజుల్లో మరి కేసీఆర్ గారు ఇవాళ డిసెంబర్ 9 రోజు మరి తెలంగాణని మరి ప్రకటించింది కాబట్టి ఇవాళ మేము విజయ్ దివస్ అన్న పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. తెలంగాణని ప్రకటించిన దినం కాబట్టి మరి ఇట్లాంటి రోజు పటాన్చెరు హెడ్ క్వార్టర్ల కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ల మరి మెట్టు కుమార్ గారి ఆధ్వర్యంలో అదే రకంగా మా శ్రీకాంత్ గౌడ్ గారు, మా మాజీ కార్పొరేటర్ అంజన్న గారు, ఇక్కడ కుమార్ గౌడ్ గారు, మరి సీనన్న గారు, మరి సోమిరెడ్డి గారు, అదే రకంగా పరమేష్ గారు, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పృథ్వీరాజ్ గారు, మాణిక్ గారు, మరి మా పాటి సత్తన్న, రాజు యాదవ్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు మరి బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు పార్టీ శ్రేణులందరం కలిసి ఇవాళ మీ అందరికీ తెలుసు పార్టీ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి ముందు పాలాభిషేకం చేసుకొని దాని తర్వాత అంబేద్కర్ గారు రచించిన మరి వారు రాసిన మరి రాజ్యాంగం ప్రకారమే మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి వారికి కూడా నివాళులు అర్పించాలన్న ఉద్దేశంతో మరి అంబేద్కర్ విగ్రహానికి కూడా దండేసుకొని మరి దాని తర్వాత బెలూన్లు వదిలేసి తెలంగాణని ప్రకటించిన దినం కాబట్టి బెలూన్లు వదిలి ఇవాళ మరి మెట్టు కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము పండ్ల పంపిణీ రోగులకు మనము గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకోవడం జరిగింది. మీరందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి, మరి 2009లో మన ఆ రోజున్న తెలంగాణ పరిస్థితి ఏంది, మరి దాని తర్వాత 2014లో రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏంది, ఇవాళ మరి ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏంది, మరి అప్పుడున్న తెలంగాణ ఏంది ఇప్పుడున్న తెలంగాణ ఏంది అని చెప్పి ప్రజలు ఇప్పుడే మేము పండ్ల పంపిణీ చేస్తుంటే కుమారన్న అన్నారు మరి ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ దీక్షా దివస్ చేసి మరి తెలంగాణను ప్రకటించిన దినం కాబట్టి మేము పనులు ఇస్తున్నామంటే ఆమె మహిళ అంటున్నది మేము కూడా మిస్ అవుతున్నాం సార్ కేసీఆర్ సార్ని, మళ్ళీ కేసీఆర్ సారే రావాలి మన తెలంగాణ బాగుపడాలి అని చెప్పి ఆ మహిళ అన్నది వింటే అప్పుడే అవునమ్మా కేసీఆర్ గారు మిస్ అవుతున్నామంటే మీరు మిస్ అవుతుంది సార్ మేము ఏడుస్తున్నాం, రోజు మాకు అందాల్సిన ఫలాలు రాక మేము ఏడుస్తున్నామని చెప్పి ఒక మహిళ చెప్పడం జరిగింది. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇప్పుడే మా శ్రీకాంత్ గారు అన్నట్టు తెలంగాణని ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా ఈ విజయ్ దివస్కి సంబంధించి ఇంకొక 3 సంవత్సరాలు కష్టపడతామేమో అందరం, కానీ తప్పకుండా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని విజయ్ దివస్ని స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి ఏవేవైతే హామీలు ఇచ్చిరో అవన్నీ కూడా ప్రజలకు వచ్చే విధంగా ఈ 3 సంవత్సరాలు మేము తప్పకుండా ప్రజల పక్షాన నిలబడి ఇంకో 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెచ్చుకోవడం మళ్ళీ ప్రజలు సుఖశాంతులతో ఉండే విధంగా ముందుకు పోవడం జరుగుతుందని చెప్పి మరి ఇంత పెద్ద ఎత్తున విజయ్ దివస్ని మరి పటాన్చెరు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇక్కడ పటాన్చెరు పట్టణంలో విజయవంతం చేసినందుకు మరి